బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లిలోని పరవడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోకామ్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీబీ ప్లాంట్ లో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగాయి మంటలు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఫార్మాసిటీలో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని యాజమాన్యాలు విధమైనటువంటి భద్రతా చర్యలను మాత్రం చేపడుతున్నటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది. మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈటీబీ ప్లాంట్ లో ఆ తెల్లవారుజామున ఈ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఏ ప్లాంట్ ట్యాంక్ ఇది ముఖ్యంగా మంటలు అంటుకోవడంతో ఇంకా కూడా మంటలు ఎక్కబడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఒక పక్క నుంచి అగ్ని ప్రమాద సిబ్బందితో పాటుగా ముఖ్యంగా చూస్తే వివిధ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహాయక సిబ్బందిని అదే విధంగా ఎక్విప్మెంట్ ని యూజ్ చేసి దీన్ని అయితే మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం అయితే జరిగినటువంటిది లేదు. దీంతో కొంతవరకు అయితే అగ్ని ప్రమాద సిబ్బందితో పాటుగా ముఖ్యంగా ఈ మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారీగా మంటలు ఎగసిపడడంతో పాటుగా చుట్టుపక్కల మొత్తం అంతా ఈ ఫార్మాసిటీ మొత్తం అంతా కూడా పొగలు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెలలో 2-3 ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కానీ బ్లాస్టులు కానీ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా ఎందుకు దీనిపైన అటు ఫ్యాక్టరీస్ కానీ పొల్యూషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులు ఎందుకు తరచూ దీనికి సంబంధించి తనిఖీలు నిర్వహించట్లేదు అనేది విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పరవాడ జవహర్ లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి ఫార్మాసిటీలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అటు అగ్నిమాపక సిబ్బంది అయితే ఈ మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రాజు.